నమస్కారం. దేశం మొత్తం ఎదురు చూస్తున్న తాజా ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లు, ముఖ్యమైన జాబ్ అప్డేట్స్ ను మీ ముందుకు తీసుకొస్తోంది ఐహెచ్ఎంఓ లైవ్ న్యూస్ ఆంధ్రప్రదేశ్. యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ 2026 నోటిఫికేషన్ అధికారికంగా విడుదలైంది. ఈ ఏడాది ఐఏఎస్, ఐపీఎస్ సహా మొత్తం 933 పోస్టులను భర్తీ చేయనున్నారు. అర్హులైన అభ్యర్థులు ఫిబ్రవరి 24 సాయంత్రం 6 గంటల లోపు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. ఎంపిక విధానం: ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ. ఇది దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన పరీక్ష అని చెప్పాలి. బెసెల్ సంస్థ మరో పెద్ద రిక్రూట్మెంట్ కు నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 154 పోస్టులు భర్తీ చేయనున్నారు. డిగ్రీ నుంచి పీజీ వరకు టెక్నికల్, నాన్ టెక్నికల్ పోస్టులు ఉన్నాయి. షార్ట్ లిస్టింగ్, స్కిల్ టెస్ట్ లేదా ఇంటర్వ్యూతో ఎంపిక ఉంటుంది. చివరి తేదీ ఫిబ్రవరి 18. ఐఐటి గోవా నుంచి ఉద్యోగ అవకాశాలు: అసిస్టెంట్ రిజిస్ట్రార్, టెక్నికల్ అసిస్టెంట్ సహా మొత్తం 5 నాన్ టీచింగ్ పోస్టులకు దరఖాస్తులు కోరుతున్నారు. పీజీ, బీఎస్సీ, బీఈ, బీటెక్ అర్హత ఉన్నవారు అప్లై చేయవచ్చు. ఫిబ్రవరి 20 చివరి తేదీ. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో భారీ ఉద్యోగ భర్తీ కొనసాగుతోంది. 2273 సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ పోస్టులు. డిగ్రీ పూర్తి చేసి 21 నుంచి 30 ఏళ్ల వయసు ఉన్నవారు అర్హులు. స్థానిక భాష చదవటం, రాయడం తప్పనిసరి. ఫిబ్రవరి 18 వరకు అప్లై చేయవచ్చు. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ క్యాలికట్లో 9 కాంట్రాక్ట్ పోస్టులకు అప్లై చేయడానికి చివరి అవకాశం దగ్గర పడుతోంది. ఫిబ్రవరి 11 లోపు ఈమెయిల్ ద్వారా దరఖాస్తు పంపాలి. డిగ్రీ, పీజీ అర్హతతో పాటు పని అనుభవం అవసరం. బ్యాంక్ ఆఫ్ బరోడాలో ప్రొఫెషనల్ పోస్టుల భర్తీకి అప్లై చేయడానికి రేపే చివరి తేదీ. షార్ట్ లిస్టింగ్, రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక ఉంటుంది. జనరల్ అభ్యర్థులకు ఫీజు 850 రూపాయలు. భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ బెంగళూరు యూనిట్ లో సీనియర్ ఇంజనీర్ పోస్టులకు నోటిఫికేషన్ వచ్చింది. బీఈ లేదా ఎంఈ అర్హతతో పాటు అనుభవం ఉండాలి. ఫిబ్రవరి 24 వరకు ఆఫ్లైన్ లో అప్లై చేయాలి. సిఎస్ఐఆర్ నేషనల్ మెటలార్జికల్ ల్యాబొరేటరీలో 22 మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టులు భర్తీ చేయనున్నారు. 10th ఐటీఐ అర్హత ఉన్నవారు అప్లై చేయవచ్చు. రాత పరీక్ష ద్వారా ఎంపిక జరుగుతుంది. బెల్ చెన్నై యూనిట్ లో 99 అప్రెంటిస్ పోస్టులు. ముందుగా నాట్స్ లేదా నాప్స్ పోర్టల్లో రిజిస్ట్రేషన్ తప్పనిసరి. ఫిబ్రవరి 5 నుంచి 7 వరకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. ఏడాది ట్రైనింగ్ తర్వాత శాశ్వత ఉద్యోగ అవకాశం ఉంటుంది. ఎన్సీఆర్టీ సంస్థలో 117 అకాడమిక్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వచ్చింది. ప్రొఫెసర్, అసోసియేట్, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు ఉన్నాయి. జీతం నెలకు 57,000 నుంచి 1,44,000 వరకు ఉంటుంది. ఫిబ్రవరి 20 వరకు అప్లై చేయవచ్చు. ఇండియన్ ఆర్మీ 67 షార్ట్ సర్వీస్ కమిషన్ టెక్నికల్ కోర్స్ ద్వారా 379 ఆఫీసర్ పోస్టులను భర్తీ చేయనుంది. బీఈ, బీటెక్ అర్హత గల మహిళలు, పురుషులు అప్లై చేయవచ్చు. ఎంపిక ఎస్ఎస్బి ఇంటర్వ్యూ, మెడికల్ టెస్ట్. జీతం 56,100 నుంచి 1,77,500 రూపాయల వరకు. ఇలాంటి తాజా ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగ నోటిఫికేషన్లు, ఎగ్జామ్ అప్డేట్స్, జాబ్ అలర్ట్స్ ను ఎప్పటికప్పుడు తెలుసుకోవాలంటే ఐహెచ్ఎంఓ లైవ్ న్యూస్ ఆంధ్రప్రదేశ్ ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని జాబ్ న్యూస్తో మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు.